అందరికీ నమస్కారం. ఈనాటి మన సరికొత్త అత్యంత ఆసక్తికరమైన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. రోజువారీ జీవితపు ఉరుకులు పరుగులలో ఆ అనంతమైన సమాచార ప్రవాహంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, అలాగే చదువుతాం కదా. అవును, మనం ప్రతిరోజు ఎంతో సమాచారాన్ని తీసుకుంటాం, కానీ అందులో గుర్తుండేది చాలా తక్కువ. ఖచ్చితంగా. కానీ కొన్నిసార్లు కొన్ని మూల గ్రంథాలు లేదా సందేశాలు, అంటే అవి కేవలం సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. మన జీవన దృక్పథాన్నే మార్చేస్తాయన్నమాట. ఈరోజు మనం అలాంటి ఒక విషయాన్ని తీసుకోబోతున్నాం గదా. అవునండి. ఈరోజు మన విశ్లేషణకు మూలాధారం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశమే. ఇది 2002వ సంవత్సరం మార్చి 28న మధువనం నుండి వెలువడిన సందేశం. దీని పేరు దైవీ క్రమశిక్షణ మరియు వినయం ద్వారా గమ్యం. ఇది అవ్యక్త బాబ్దాదా సందేశం. చాలా లోతైన అంశం ఇది. నిజమే. ఈనాటి మన ఈ యోతైన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం లేదా మన మిషన్ ఏమిటంటే, నిరంతరం మన మనసును తొలిచేసే వ్యర్థమైన ఆలోచనల నుండి మనల్ని మనం ఎలా ముక్తుల్ని చేసుకోవాలి అని శోధించటం. దాంతోపాటే నిజమైన వినయం అంటే నిర్మాణత మరియు సంపూర్ణ పవిత్రత, అదేనండి నిర్మలత, ఇవి మనిషి జీవితాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతాయి అన్నది కూడా మనం చూడాలి. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఈ మూల గ్రంథం ప్రారంభంలోనే ఒక అద్భుతమైన పిలుపునిచ్చింది. ఈ నిర్దిష్ట సంవత్సరాన్ని నిర్మల సంవత్సరంగా మరియు వ్యర్థం నుండి బయటపడే ముక్తి సంవత్సరంగా జరుపుకోవాలని సూచించింది. వినడానికి ఇది ఒక సాధారణ తీర్మానంలా అనిపించవచ్చు. అవును, పైపైన చూస్తే అలాగే అనిపిస్తుంది. కాని ఈ పిలుపు వెనుక ఉన్న అసలు తాత్వికత ఏమిటి? దీనిని సాధించడానికి మూల గ్రంథం ఎలాంటి పునాదిని సూచించిందో మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ సందేశం కేవలం కొన్ని అందమైన పదాల కలయిక కాదు, ఇదొక సంపూర్ణమైన జీవన విధానానికి సంబంధించిన పిలుపు. మనం ఈ మూలగ్రంథాన్ని లోతుగా పరిశీలిస్తే ప్రారంభంలోనే ఒక చాలా శక్తివంతమైన దృశ్యాన్ని కళ్ళు కట్టినట్లు వివరించారు. ఆ నుదుటిపై మెరుస్తున్న రేఖల గురించి కదా? అవును, ప్రతి ఒక్కరి మస్తకంలో అంటే నుదుటుపై స్పష్టంగా మెరుస్తున్న 3 భాగ్యరేఖల గురించి ప్రస్తావించారు. అందులో మొదటిది ప్రభుపాలన యొక్క రేఖ, రెండవది శ్రేష్ఠ చదువు యొక్క రేఖ, మరియు మూడవది శ్రేష్ఠ మతము లేదా దైవీ నిర్దేశం యొక్క రేఖ. ఈ 3 రేఖలు నిజంగా అద్భుతమైనవి. ఒక సాధారణ మానవుని జీవితాన్ని ఇవి అసాధారణంగా మారుస్తాయని గ్రంథం చెబుతోంది. కరెక్ట్. ఇక్కడ అదృష్టమంటే కేవలం మన భౌతికమైన సంపదలో లేదా కీర్తిలో లేదు, ఈ 3 రేఖలు ఇచ్చే ఆధ్యాత్మిక ఉన్నతిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 అదృష్ట రేఖల గురించి మూల గ్రంథం ఇచ్చిన వివరణ ఒక కొత్త ఆలోచనను రేకెత్తుస్తోంది. మనం సాధారణంగా లోకంలో అదృష్టమంటే ఒక మంచి ఉద్యోగం రావడం లేదా ఆస్తులు కూడబెట్టడం అనుకుంటాం. అవును, కాని ఈ గ్రంథం ఈ ప్రభుపాలనను అత్యున్నత అదృష్టంగా పేర్కొంది. అంటే ఒక సాధారణ ఆత్మకు స్వయంగా పరమాత్మ యొక్క పెంపకం లేదా పాలన లభించడం, ఆయన నేర్పించే చదువు లభించడం అనేది ఎంత విశేషమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే మనం దీనిలోని అసలైన అంతరార్థాన్ని పట్టుకోవాలి. దైవీ నిర్దేశం అనగా శ్రీమతం అనేది మనిషి దైనందిన కర్మలను ఎలా ప్రభావితం చేస్తుంది అంటారు? పరమాత్మ పాలన ద్వారా ఒక సాధారణ ఆత్మ ఎంత పూజనీయంగా మారుతుందో ఈ గ్రంథం నిశితంగా విశ్లేషించింది. ఇది కేవలం ఒక ఆశీర్వాదం కాదు, ఇదొక నిరంతర ప్రక్రియ. ఉదయం నిద్రలేచినప్పుడుండా? అవును, ఉదయం అమృతవేళ నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం చేసే ప్రతి కర్మ, తీసుకునే ప్రతి నిర్ణయం దైవీ శ్రీమతం అనుసారంగా నడవడం వల్ల మన కర్మబంధనాలు తొలగిపోతాయి. కర్మబంధనాలు అంటే కేవలం పాపకర్మలేనా? కాదండి, మనల్ని కట్టిపడేసే ప్రతి లౌకిక ఆకర్షణ కూడా కర్మబంధనమే. ఈ శ్రీమతాన్ని అనుసరించడం ద్వారా ఆ బరువైన కర్మబంధనాలు సాధారణ, తేలికపాటి కర్మ సంబంధాలుగా పరివర్తన చెందుతాయి. అంటే స్వచ్ఛమైన, ప్రేమపూర్వకమైన సంబంధాలుగా మారతాయన్నమాట. ఖచ్చితంగా. ఒక సద్గురువు నుండి ప్రతి అడుగులోనూ ఇలాంటి సూక్ష్మమైన మార్గదర్శకత్వం లభించడమనేది కలలో కూడా ఊహించని అదృష్టం అని ఈ సందేశం గుర్తుచేస్తోంది. ఆ పరివర్తన గురించి చదువుతున్నప్పుడు నాకు అందులో ఉన్న ఒక నిర్దిష్ట ఘట్టం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఏ ఘట్టం గురించి చెబుతున్నారు? బాబ్దాదా మరియు పిల్లల మధ్య జరిగిన ఒక సంభాషణ ఉందండి అందులో. పిల్లలందరీ ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని చూస్తూ బాబ్దాదా ఎంతో హర్షించి, వాహ్,
నా శ్రేష్ఠభాగ్యవంతులారా వాహ్ అని అంటారు. అవునవును, దానికి స్పందనగా పిల్లలు కూడా వాహ్ బాబా వాహ్ అని అంటారు కదా. కరెక్ట్. ఇదొక అద్భుతమైన మానసిక స్థితిని తెలియజేస్తోంది. పరమాత్మ మరియు మానవాత్మల మధ్య కేవలం భయం లేదా యాచన కాకుండా ఒకరి భాగ్యాన్ని మరొకరు చూసుకొని పరస్పరం ఆనందించుకునే ఈ దృశ్యం చాలా దైవికమైనది, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం. నిజమే. ఆ వా అనే పదం వెనుక ఉన్న భావం అనంతమైన కృతజ్ఞత మరియు సంపూర్ణమైన సంతృప్తి. మనసులో ఎలాంటి వెలితి, వ్యర్థమైన కోరికలు లేనప్పుడే ఆ సహజమైన ఆనందం బయటకొస్తుంది. ఈ స్థితికి చేరుకోవడమే అసలైన పురుషార్థమంటారు. అవును, ఆ పురుషార్థం గురించి మాట్లాడుతూనే ఈ గ్రంథం హోలీ పండుగ గురించి ఒక సరికొత్త అర్థాన్ని మన ముందుంచుతుంది. అవును, ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే, సాధారణంగా హోలీ అనగానే రంగులు పూసుకోవడం అని మనం భావిస్తాం. బాహ్యమైన సంబరాలు చేసుకోవడం అని లోకమనుకుంటుంది. కాని బ్రాహ్మణుల పరిభాషలో హోలీ జరుపుకోవడమంటే కేవలం పండుగ చేసుకోవడం కాదు కదా, గడిచిపోయిన విషయాలను హోలీ అంటే అయిపోయింది అని వదిలేయడం. మరియు అంతర్గతంగా సంపూర్ణ పవిత్రంగా, అంటే ఆంగ్లంలో హోలీగా మారడం. కర్మబంధనాల పరివర్తన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ పవిత్రత అనే అంశం రావడం చాలా సమంజసంగా ఉంది. గతాన్ని వదిలేయడం, పవిత్రతను ధరించడమనేవి ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో ఇందులో వివరించారు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ పవిత్రత వెనుక ఉన్న విస్తృతమైన కాలానుగుణ నేపథ్యం. అంటే చరిత్రపరంగానా? అవును, ఈ సందేశం ఒక విశాలమైన ఆధ్యాత్మిక దృక్పథాన్ని ఇస్తుంది. ద్వాపరయుగంలో వచ్చిన ఎంతోమంది గొప్ప మహాత్ములు, ధర్మపితలు కూడా పవిత్రంగా జీవించారు, బోధించారు. మరి ఈ గ్రంథం చెబుతున్న పవిత్రతకు దానికి ఉన్న వ్యత్యాసమేమిటి? ఆ మహాత్ముల పవిత్రత కేవలం ఆత్మస్థాయికి మాత్రమే పరిమితమైంది. కాని ఇక్కడ ఆత్మ, శరీరం మరియు ప్రకృతి ఈ మూడూ కూడా సతోప్రధానంగా, అంటే సంపూర్ణ పవిత్ర స్థితికి మారుతాయని వివరిస్తోంది. ఇది సృష్టి పరివర్తనా ప్రక్రియ. ఆత్మతో పాటు శరీరం, చివరకు ప్రకృతిలోని పంచభూతాలు కూడా పవిత్రమవ్వడమనేది వినడానికే ఎంతో శక్తివంతమైన భావన. అవును, ఈ సంపూర్ణ పవిత్రత ద్వారానే భవిష్యత్తులో రాబోయే బంగారు ప్రపంచం, సత్యుగపు రాజ్యం ఒక కానుకగా లభిస్తుందని గ్రంథం నొక్కి చెబుతోంది. ఇందులో ఆత్మిక నశ అనే పదాన్ని వాడారు కదా? అవును, ఆత్మిక నశ అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక మత్తు లేదా దృఢమైన నిశ్చయం. మన కళ్ల ముందు మన భవిష్యత్తు రాజ్యం స్పష్టంగా కనిపించాలి. ఆ నిశ్చయం ఎంత బలంగా ఉండాలంటే మన శాంతిధామం మరియు సత్యయుగం పదే పదే స్మృతిలోకి రావాలి. ఈరోజు ఇది, రేపు అది అనేంత సహజమైన అనుభవం కలగాలి అని గ్రంథం చెప్తోంది. ఖచ్చితంగా. ఆ స్పష్టత ఉంటేనే పాత ప్రపంచపు ఆకర్షణల నుండి భవిష్యత్తులోకి అడుగుపెట్టగలం. అయితే ఈ ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద అవరోధాన్ని కూడా బాబ్దాదా గమనించారు. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. మనం ఎంత గొప్ప లక్ష్యం పెట్టుకున్నా నేటి కాలంలో ఒక సూక్ష్మమైన అలవాటు కనిపిస్తోంది. ఏంటది? బద్ధకమా? అవును, మానసిక బద్ధకం. అంతా నడుస్తోందిలే, అయిపోతుందిలే అనే ఒక కేర్లెస్ యాటిట్యూడ్. పనులను వాయిదా వేయడం లేదా ఆధ్యాత్మిక నియమాలను తేలికగా తీసుకోవడం. కరెక్ట్గా పట్టుకున్నారు. ఈ మూల గ్రంథం దీనిని ఒక సాధారణ విషయంగా వదిలేయలేదు. దీనిని ఒక రాయల్ నిర్లక్ష్యంగా వర్ణించింది. ఉత్సాహంగా ఉండే సాధకులు కూడా ఈ ఉచ్చులో ఎలా పడిపోతారో కదా. ఇది చాలా సూక్ష్మమైనది. మన మనసుకు మనం ఎలా సర్ది చెప్పుకుంటామంటే, ఎవరూ చూడటం లేదు కదా, నా మనసులోని ఆలోచనలు నాకే కదా తెలుసు అని. ఈ రోజుల్లో ఇంతమాత్రం కామనా అనుకుంటాం. అదే మన పురుషార్థాన్ని దెబ్బతీసే స్లోగనైపోయింది. కాని బాబ్దాదా ప్రతి ఒక్కరి దైనందిన చార్టును గమనిస్తుంటారని గ్రంథం హెచ్చరిస్తోంది. అంటే ఉదయం నుండి రాత్రి వరకు మనసు, వాచ, కర్మల లెక్కలను గమనిస్తుంటారా? ఏదీ దాచబడదు. అందుకే సత్యమైన హృదయంతో మన అకౌంటును మనం సరిచూసుకోవాలి. ఈ రాయల్ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టకపోతే కలిగే నష్టం గురించి చదివినప్పుడు ఒక లోతైన ప్రశ్న తలెత్తుతుంది. భవిష్యత్తు రాజ్యంలో మొదటి జన్మలో ఉన్న ఉన్నత స్థానాన్ని ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల కోల్పోయే ప్రమాదముందని గ్రంథం వివరిస్తోంది. కేవలం పాస్ అవ్వడం ముఖ్యం కాదు, పాస్ విత్ ఆనర్స్గా నిలవాలి. దీన్ని వివరించడానికి బెల్లానికి తెలుసు, బెల్లపు సంచికి తెలుసు అన్న నానుడి వాడారు. అంటే మనం పైకి ఎంత దాచాలని ప్రయత్నించినా మన నిజమైన స్థితి పరమాత్మకు తెలుస్తూనే ఉంటుంది కదా. అవును, రేపు సత్యయుగంలో ఎవరేమిటో ఇప్పుడు ఎవరికి తెలుసులే అని సరదాగా గడిపేస్తే భవిష్యత్తులో పశ్చాత్తాపపడాల్సి వస్తుందని చెప్పారు. అందుకే సేవలో నిమగ్నం అవ్వాలని సూచించారు కదా.
ఇక్కడే సేవ అనేదానికి ఒక అద్భుతమైన ఆధునిక పోలికను తీసుకువచ్చారు. దీన్ని మనం విస్తృత దృక్కోణంలో చూస్తే భౌతికమైన సైన్స్ సాధనాలకు మన ఆత్మిక సేవకు మధ్య చేసిన పోలిక ఎంతో వినూత్నంగా ఉంటుంది. ఏసీ మరియు హీటర్ల ఉపమానం గురించి కదా మీరనేది? అవును. సైన్స్ అనేది ఒక ఏసీ ద్వారా గదిలో క్షణాల్లో చల్లదనాన్ని ఎలా సృష్టించగలదో, మన మనసా సేవ అంటే మనసు ద్వారా చేసే ఆత్మిక సేవ కూడా అలాంటి వాతావరణాన్ని సృష్టించాలి అని వివరిస్తోంది. మనం సాధారణంగా సేవ అంటే ఏదో కార్యక్రమం నిర్వహించడం, గొప్ప భాషణాలు చేయడం అనుకుంటాం. కాని ఈ సమయంలో కేవలం వాణి ద్వారా చేసే సేవ సరిపోదు అని గ్రంథం చెబుతోంది. అది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. మనం మాట్లాడేటప్పుడు మన ఆత్మిక స్థితి ద్వారా ప్రేమ, శాంతి అనే తరంగాలను, వైబ్రేషన్స్ని వ్యాపింపజేయాలి అని చెప్పిన విధానం అద్భుతం. విన్నవారు కేవలం బాగా మాట్లాడారు అనడం సేవ కాదు. కరెక్ట్. వాళ్ళు మన సాన్నిహిత్యంలోకి రాగానే మాకు అనంతమైన శాంతి లభించింది అని ఫీల్ అవ్వాలి. సైన్స్ సాధనం ఒక్క మీట నొక్కగానే వాతావరణాన్ని మార్చినట్లు మన ఉనికి శాంతిని నెలకొల్పాలి. అక్షరాల ఇది సమస్త ప్రపంచం పట్ల మన బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. నేటి సమాజంలో ప్రతి చోట దుఃఖం నిండిపోయి ఉంది. ఈ ప్రపంచం పట్ల మనకు అపారమైన దయ ఉండాలి అని బాబ్ దాదా గుర్తుచేస్తున్నారు. ఈ సంవత్సరం ఇన్ని ప్రోగ్రామ్స్ చేశాం అని లెక్కలు వేసుకోవడం ముఖ్యం కాదు. మనం దయాస్వరూపులుగా మారామా లేదా అనేది ముఖ్యం. మాటల కంటే మించి మన ప్రశాంతమైన చూపు ద్వారా ఎదుటివారికి ఉపశమనాన్ని అందించాలి. మనసులో ఇతరుల పట్ల శుభభావన నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. అంటే మనసును అంత స్వచ్ఛంగా ఉంచుకోవాలంటే వ్యర్థం నుండి కాపాడుకోవాలి కదా. ఖచ్చితంగా. ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోవడం గురించి గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. మనం మన లోపాలను సరిదిద్దుకునేదానికంటే ఇతరుల లోపాలను వెతకడంలోనే ఎక్కువ సమయం వృధా చేస్తుంటాం. అందుకే ఇతరుల లోపాలను చూడటం మానేసి వారి సుగుణాలను మాత్రమే గుర్తించడం ప్రాక్టికల్గా ప్రస్తావించారు. ఇక్కడే నిర్మాణత అంటే వినయం అనే భావన వస్తుంది. ప్రపంచం దృష్టిలో వినయమంటే ఎవ్వరి ముందో బలహీనంగా వంగిపోవడమనుకుంటారు కదా. ఆ అపార్థం వల్లే అహంకారం తలెత్తుతుంది. కాని ఈ సందేశం ప్రకారం వినయం ఒక బలహీనత కాదు, అదొక అత్యున్నతమైన ఆత్మిక శక్తి. ఎంతటి శక్తి అంటే అది స్వయంగా పరమాత్మనే మన ముందు వంగేలా చేసే గొప్ప శక్తి అని స్పష్టం చేసింది. అవును, దేవుని ముందు మనం వంగడం గురించి లోకం నేర్పిస్తుంది. కాని మన వినయం పరమాత్మ ప్రేమనంతటినీ మన సొంతం చేసుకునేలా చేస్తుందన్నమాట. ఈ విషయాన్ని బలోపేతం చేయడానికి 2 వాక్యాలు చెప్తారు. ఒకటి, ఆశీర్వాదాలనేవి లిఫ్ట్ కంటే కూడా రాకెట్ లాంటి వేగాన్ని ఇస్తాయి. రెండవది, అసలైన బంగారం తనను తాను సులువుగా మల్చుకుంటుంది. అంటే రియల్ గోల్డ్ మోల్డ్స్ ఇట్సెల్ఫ్. ఈ మలచుకోవడం లేదా మౌల్డ్ అవడం గురించి మీ విశ్లేషణేమిటి? కైనా మార్చవచ్చు, దాని విలువ తగ్గదు. వావ్! అంటే నిజమైన వినయమున్నవారు ప్రతి ఒక్కరి స్వభావానికి అనుగుణంగా మలుచుకోగలరా? అవును. ఎవరైనా కఠినంగా మాట్లాడినా వాదనకు దిగకుండా ఆ పరిస్థితికి తగ్గట్లుగా తమను మోల్డ్ చేసుకుంటారు. ఈ నిర్మాణత కఠినమైన వ్యక్తుల హృదయాలను కూడా కరిగిస్తుంది. వాదనలతో సాధించలేనిది ఈ ఆశీర్వాదాలు సాధించి పెడతాయి. వినయం మన అహంకారాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక శాశ్వతమైన స్థానాన్ని ఏర్పరుస్తుంది. సరే, దీనంతటి అర్థమేమిటి? ఈ సుదీర్ఘమైన విశ్లేషణను మనం క్రోడీకరిస్తే టెన్షన్లతో నిండిన మన జీవితానికి దీనిని ఎలా అన్వయించుకోవాలి? అది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చిన్న విషయానికే ఈగో హర్ట్ అవ్వడం, నా మాట నెగ్గాలి అనే తత్వం పెరిగిపోతోంది. కాని మనం వినయంతో ఉంటూ ఏసీలాగా మన మనసు ద్వారా శాంతి ప్రకంపనలు వెదజల్లాలి. వ్యర్థమైన జోక్యాన్ని వదిలేసి ముక్తి పొందినప్పుడే నిజమైన ముక్తి సంవత్సరం. అప్పుడే బాప్ దాదా నుండి వజ్రాలతో పొదిగిన పళ్ళాల నిండుగా శుభాకాంక్షలు లభిస్తాయి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. మనం ఒక క్షణమాగి అంతర్మథనం చేసుకోవాలి. ఖచ్చితంగా. వినయం అనేది అసలైన బంగారం లాంటిదని తెలుసుకున్నాము. అయితే మీ ఎదుగుదలను వేగవంతం చేసుకోవడానికి ఈరోజు మీ దైనందిన జీవితంలో ఏ అహంకారపూరితమైన స్వభావాన్ని వదిలిపెట్టి అసలైన బంగారంలా మలుచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది ప్రతి ఒక్కరి మనసును తీవ్రంగా ఆలోచింపజేసే ప్రశ్న. మనలోని ఆ రాయల్ నిర్లక్ష్యాన్ని వదిలేసి బంగారంగా మారే ప్రయత్నం ఈ క్షణం నుండి మొదలుపెడదాం. ఇంతటి విలువైన విశ్లేషణలో ప్రయాణించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఈనాటి మన విశ్లేషణను ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో త్వరలోనే కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం.